హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మరియం సాల్సీ కిచెన్. ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే మన గోంగూర చట్నీ ఎలా చేయాలో చూద్దాం రండి. ఇక్కడ నేను గోంగూర పచ్చడికి ముందుగా నేను గోంగూరను వాష్ చేసుకుని కుక్కర్లో వేసుకున్నాను. గోంగూర పచ్చడి చేయడానికి మనం ఇక్కడ గోంగూరని తీసుకున్నాము. దాన్ని బాగా వాష్ చేసుకొని కుక్కర్లో వేసుకున్నామండి. ఇప్పుడు దీంట్లోకి మనం కొద్దిగా మసాలా యాడ్ చేసుకోవాలి. దానికి కావాల్సినవి కొత్తిమీర, కొబ్బరి, ఎర్రగడ్డ, ఒక ఆనియన్ తీసుకున్నానండి. ఇందులోకి కొద్దిగా మనం జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకొని మసాలా చేసుకుందాం. మసాలాని గ్రైండ్ చేసుకున్నాం కదండి, మసాలా యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి మనం కొద్దిగా పసుపు, ఇక్కడ నేను రెండు టమోటాలు, కావలసినంత పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. దీన్ని యాడ్ చేసుకుందాం. అలాగే ఇందులోకి మనం కొద్దిగా చికెన్ యాడ్ చేసుకుందాం. మనం చికెన్ కానీ, మటన్ కానీ, బోటిన్ కానీ ఏదైనా తీసుకోవచ్చండి. దీనివల్ల మన ఈ గోంగూర చట్నీకి మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది. ఇప్పుడు మనం మసాలా వాటర్ని కొంచెం యాడ్ చేసుకుందాం. అలాగే తగినంత ఉప్పు యాడ్ చేసుకుందాం. ఇప్పుడు అన్నీ వేసుకున్నాం కదండి. ఇప్పుడు దీన్ని మనం 3 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకుందాం. 3 విజిల్స్ అయిపోయాయి కదండి. ఇప్పుడు ఇక్కడ మన గోంగూర బాగా ఉడికిపోయింది. దీంట్లో ఏమైనా వాటర్ ఉంటే ఎక్స్ట్రా వాటర్ దాన్ని స్లిమ్లో పెట్టి వాటర్ ఇంకిపోయేలాగా చూసుకోండి. ఇప్పుడు మనం దీన్ని హ్యాండ్ బ్లెండర్ కానీ లేకుంటే మిక్సీలో కానీ వేసి మనం స్మూత్ పేస్ట్లా చేసుకుందాం. చూడండి, ఇక్కడ నేను స్మూత్ పేస్ట్లా చేసుకున్నాను. అంతే అండి, ఎంతో సింపుల్గా మనం గోంగూర చట్నీ ఎలా చేయాలో చూశారు కదండి. ఇది ముస్లిమ్స్ పెళ్ళిళ్ళలో గోంగూర చట్నీ చేస్తారు కదండి, అదే అండి. మీరు కూడా ట్రై చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఫాలో చేయండి. థ్యాంక్స్ అండి.